శాంతి సంతోషం సమాధానములు చేరు వారికి కోరు వారికి ఆనందింపబడు చేరు వారికి కోరు వారికి ఆనందింపబడు. ప్రియ గ్రామస్తులారా, మా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. కనుక ఒక ధనవంతుడి గురించి చెప్తూ వచ్చాడు. ధనవంతుడు తన యొక్క పంట సమృద్ధిగా పడినప్పుడు దాన్ని కూర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఆ ధనవంతులతో మాట్లాడుతూ వచ్చాడు. ఓ ఎర్రివాడా, ఇప్పుడే నీ ప్రాణమును పిలుచుకుంటున్నారు, నువ్వు సిద్ధపరిచినని ఏమగునని ఎవరి వదిలని చెప్తూ వచ్చాడు. ఆ ధనవంతుడు ఎంతో వేదన పడుతూ వచ్చాడు, కలవర పడుతూ వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఈ లోకంలో ఆస్తులున్నా ఐశ్వర్యమున్నా, ఈ లోకంలో వేదున్నప్పటికీ అందసందములు అనురాగములు ఉన్నప్పటికీ కనుక ఒక దినాన్ని ఇవన్నీ కూడా సమస్యపోతాయని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియ స్నేహితుడా, కనుక ఈ ఉదయకాల సమయంలో సమస్యపోనిది, తరిగిపోనిది, మారిపోనిది మహిమ కలిగినటువంటి రాజ్యంలో నీవు కూడా ప్రవేశించాలని ఆ మహిమ గల దేవుడు 2024 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చి మానవులందరి పాప నిమిత్తము ఆయన పాపిగా చేయబడ్డాడు. మానవులందరి కొరకు ప్రయాసపడ్డాడు. మానవులందరి కొరకై ఆయన పిడుగులు తిన్నాడు, కరుణా దెబ్బలు తిన్నాడు. అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న నా నిబంధన రక్తమని సెలవిస్తూ వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఇంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన ప్రభు, నీ కొరకై సహించి ప్రాణం పెట్టిన ప్రభు ఆయన పిలుస్తున్నాడు. నేను మీకు శాంతినిస్తాను, మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. నా యొద్దకు రండి,